అమితాబ్ బచ్చన్ ట్వీట్ ఒకటి సంచలనం రేపుతోంది. టైమ్ టు గో అని ఆయన ఒక ట్వీట్ చేశారు. దానిలో కేవలం కొన్ని పదాలు మాత్రమే ఉన్నాయి. కానీ దీని మీద చాలామంది డిస్కస్ చేస్తున్నారు. ఎందుకు ఇలా పెట్టారు? ఇంకా నా పని అయిపోయిందనా? నా వర్క్ ఆపేస్తున్నానా? నేను రిటైర్ అయిపోతున్నానా? ఎందుకు ఇలాంటి ట్వీట్ పెట్టారని చెప్పి చాలామంది డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఇట్స్ అ టైమ్ టు గో ఫర్ ఆల్ ఆఫ్ అస్. దెర్ విల్ బి ఎ టైమ్ టు గో. ఒక టైంలో మనందరం వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. కానీ ఒక మాట మనం గుర్తెచ్చుకోవాలి. రాబర్ట్ ఫ్రాస్ట్ ఒక గ్రేట్ రైటర్ ఒక మాట అంటారు. ద వుడ్స్ ఆర్ లవ్లీ, డార్క్ అండ్ డీప్, బట్ ఐ హ్యావ్ ప్రామిసెస్ టు కీప్, మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్. అంటే జీవితంలో కొన్నిసార్లు ఒకటే చోట స్టక్ అయిపోతాం, ఆగిపోతాం. అంతేకాదు అక్కడే ఆగిపోయి నిశ్శబ్దంగా ఉండిపోతాం. కానీ చేయాల్సినవి చాలా ఉన్నాయి జీవితంలో, పరిగెత్తాల్సిన మైల్స్ చాలా ఉన్నాయి. చాలా ప్రామిసెస్ మనం నిలబెట్టుకోవాలి అని చెప్పి. ప్రామిసెస్ అంటే ఇతరులు చేసిందనే కాదు, మనకు మనం చేసిన ప్రామిసెస్ కూడా మనం నిలబెట్టుకోవాలి అని చెప్పి అనమాట. సో ద వుడ్స్ ఆర్ లవ్లీ, డార్క్ అండ్ డీప్, బట్ ప్రామిసెస్ టు కీప్. ఎక్కడా స్టక్ అయిపోవద్దు, జీవితంలో ఎక్కువ ఆగిపోవద్దు. ఎందుకంటే లైఫ్ అనేది చాలా టెంపరీ, చాలా తక్కువ టైం. మనకు తెలియకుండానే రోజులు, సంవత్సరాలు, క్షణాలు గడిచిపోతూ ఉంటాయి. చాలా వరకు మనం ఏమనుకుంటామంటే లైఫ్ ఫాస్ట్గా అయిపోద్దిలే, ఏముంది, ఎండ్ ఈజీగా వచ్చేస్తాని. కానీ ఒక విషయం, చివరిలో లైఫ్లో చివరాఖరిలో అసలు జీవితాంతం మనం ఏం ఎక్స్పీరియన్సెస్ గెయిన్ చేసాం, ఏం మెమరీస్ ఉంచుకున్నాం, ఇదే ఫైనల్గా ఇంపార్టెంట్ అనమాట.